బస్సులో ఇలా ఖాళీ సీట్ దొరుకుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అస్సలు ఎప్పుడు బస్సు ఎక్కుదామన్నా సరే ఎప్పుడు రష్గా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది, ఒకరినొకరు తోసేసుకొని చాలా రష్గా ఉంటుంది. బట్ ఈసారి బస్ ఎక్స్పీరియన్స్ మటుకు చాలా చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. బస్సు మొత్తం ఖాళీగానే ఉంది. ఫస్ట్ మేము ఎక్కేటప్పుడు అయితే మేము ఒక 5 మెంబర్స్ అలా ఉన్నాం. సో ఇంకా అలా ముందు జర్నీ చేసే కొద్దీ కొంతమంది ఎక్కారు, ఒక 10 మెంబర్స్ అనుకుంటాం ఓవరాల్. అంతకు మించి ఎక్కువ లేరు అన్నమాట. నిజంగా ఫస్ట్ టైం అన్నమాట మంచి ఎండలో 11:30 ఆ టైంలో అన్నమాట చక్కగా చాలా ఫ్రీగా జర్నీ చేసాము. అండ్ ఫ్రీ బస్ అనేసరికల్లా ఈ మధ్యన అసలు చాలా రష్ అయిపోతుంది. బస్సులు ఎక్కాలంటే భయం వేస్తుంది అన్నమాట, తోసేసుకోవాల్సి వస్తుంది. బట్ ఈరోజు మటుకు మాకు మంచి ఎక్స్పీరియన్స్. మేము వచ్చేసి ఇక వైజాగ్ అయితే వెళ్తున్నాం, ఆర్టీసీ కాంప్లెక్స్. వెళ్ళేదాకా అసలు మొత్తం అంత ఎవరు ఎక్కలేదు, చాలా ఖాళీగా ఉందన్నమాట. సో ఫస్ట్ ఎక్కిన దగ్గర నుంచి చివరి దాకా చాలా ఎంజాయ్ చేస్తాం. మంచి గాలి వేస్తుంది. తర్వాత ఏంటంటే బస్సులోని ముగ్గురు ఉన్నామట, మా బాబు, నేను, మా పాప, ముగ్గురు అయితే వైజాగ్ వెళ్తున్నాము. సో ముగ్గురు 3 సీట్లలో కూర్చున్నామన్నమాట. ఫస్ట్ టైం. ఎప్పుడు పిల్లలకైనా సీట్ దొరుకుతుందా అని చెప్పేసి నేను ఏదో చూస్తాను, అలాంటిది ఈసారి మటుకు నిజంగా చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ టైంలో ఖాళీగా ఉండడానికి కారణం ఏంటంటే ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు మేము జర్నీ చేసే టైంకి. సో అది కూడా వెనకాతలు మా అబ్బాయి చూసారు కదా, ఒక సీటు దాటిన తర్వాత వెనక సెకండ్ థర్డ్ సీట్లో కూర్చున్నాడు. మా అమ్మాయి ముందు కూర్చుని, నేను మధ్యలో కూర్చున్నాను అనమాట. సో చాలా బాగా అనిపించింది. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారో లేదో కామెంట్ చేయండి. అసలు ఫ్రీ బస్ ఎక్కాలి అనుకుంటే జనాలు ఉండేలా ఉంటే మటుకు నించునే ఓపిక ఉంటేనే మాత్రమే బస్సు ఎక్కండి. ఎందుకంటే సీట్లు దొరకవు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, మీకు ఎప్పుడైనా ఇలా ఫ్రీగా సింగిల్గా జర్నీ చేసే ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.